హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. సిరిని చంపాడని వెంటనే పోలీసులు శకుంతల, అంబిక, సుభాష్ ముగ్గురు కలిసి పక్కగా ప్లాన్ చేసి విహార్ని ఈ కేసులో ఇరికిస్తారు. వెంటనే పోలీసులు విహార్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తారు. ఈలోపు జేడీకేడి ఇంటరాగేషన్ అని చెప్పేసి సిరి గురించి తెలుసుకోవాలని ఈ విధంగా మళ్ళీ స్టేషన్కి వస్తారు. ఆ సమయంలో విహార్ని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత జేడీకేడి షాక్ అయిపోతారు. విహారి గారికి ఎలాంటి సంబంధం లేదు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు అనేసరికి సాక్ష్యం ఉంది మేడం అనే విధంగా సాక్ష్యం చూపించేసరికి విహార్ని ఆ సాక్ష్యంతో ప్రకారంగా అరెస్ట్ చేయవలసి వస్తుందని స్టేషన్లో వేసి ఇక థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ ఉంటారు. వెంటనే జేడీకేడి బయటకు వచ్చి ఇది కావాలని విహారీ మీద నేరం మోపడానికే పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అనే విధంగా జేడీ అనుమానం బలంగా నాటుకపోతుంది. ఈలోపు ఇక అంబిక అనుకున్నట్టు విహారీ కేసులో ఇరుక్కున్నాడు. ఇక అప్పటికిప్పటికీ వాడు కాస్త బయటికి రాకుండానే వాడిని అక్కడనే చచ్చేలా చేయాలి. ఈ దెబ్బతో మనం అనుకున్న అడ్డు కూడా తొలగిపోతుంది, మనకంటూ ఎవరు ఎదురు తిరగలేరు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. చేతికొచ్చిన బిజినెస్ ఇక అన్నీ నావే అనుకున్న టైంలలో వీడు మళ్ళీ కోలుకొని మళ్ళీ పట్టాభిషేకం చేసినట్టుగా జరిగిపోయింది. కానీ అంబిక ఊరుకుంటుందా? చేతికొచ్చిందని అంత సులువుగా వదిలిపెడుతుందా? ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నా చేతుల మీదుగా జరగాలి, ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాలి కదా, అందుకే కేసులో వాడిని ఇరికించాను కదా. ఏమంటావు సుభాష్? అవును అంబిక, అనుకున్నట్టుగానే శకుంతలతోనే ఇక లైఫ్ లాంగ్ రాకుండా విహాన్ని అల్లనే మగ్గేలా చేయాలి, సంవత్సరాలు పట్టాలి. ఆ టైంలో మనం అనుకునే కూడా అన్ని సక్రమంగా చేసుకుంటే మన చేతికి ఈ పెద్ద ఆయుధం మన చేతికి మిగిలిపోతుంది అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు యమున ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో పద్మాక్షి, శాస్త్ర ఇద్దరు కలిసి ఇక కృష్ణ తిడుతూ ఉంటాడు. వీడి తల్లి చావడమేంటో కానీ లేనిపోని నిందలు వాడి మీద పడ్డాయి అనే విధంగా తిడుతూ ఉంటారు. ఆ సమయంలో బాబు చాలా ఏడుస్తూ ఉంటాడు. అక్కడ కోలుకోలేని పరిస్థితులలో యమున తన కొడుకును అన్యం పుణ్యంగా ఎరగని ఆ సిరికి న్యాయం చేయబోతే నా కొడుకు ఇక న్యాయం కాకుండా అన్యాయమే ఎదురైందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మేడం, విహారి గాని కేసులో నుంచి ఖచ్చితంగా తప్పించాలి. అసలు ఫస్ట్ మనం ఎంక్వైరీ చేయాల్సింది నిజంగా చనిపోయింది సిరేనా? అక్కడికి వెళ్ళి లోయల దగ్గరికి వెళ్ళి చూస్తే నిజాలు అన్నీ బయటపడతాయి అని వెంటనే ఇక పర్సనల్గా జేడీ ఈ కేసుని టేకప్ చేస్తుంది. వెంటనే లోయ దగ్గరికి వెళ్ళిపోతుంది జేడీకేడి సంధ్య. అక్కడికి వెళ్ళేసరికి ఆ లోయ దగ్గర అంత కింద పడి ఇక మొత్తం ఆటో కాలినే అంతలా పడి ఉంటుంది. అక్కడ ఒక గాజుతో పాటుగా ఒక అబ్బాయిది ఇక చేయికి పెట్టుకున్న బ్యాండేజీ ప్లస్ బంగారీ చైను దొరుకుతుందన్నమాట. వెంటనే ఆ చైను ఇంకోటి దాని మీద ఒక సింబల్ రాసి ఉంటుంది. ఆ సింబల్ ఇక్కడిది కాదు, హైదరాబాద్ అన్నమాట. వెంటనే ఆ సింబల్ది ఇవన్నీ క్లారిటీగా ఇక పంపిస్తారు ల్యాబ్కి పంపించేసరికి ఈలోపు జేడీ ఒకటే అంటుంది, సిరి చనిపోయిందని అనుకుంటున్నారు కానీ దీని ప్రకారంగా చూస్తుంటే సిరి చనిపోలేదన్నట్టుగా అనిపిస్తుంది అనే విధంగా జేడీ అనేసరికి ఏంటి జేడీ నువ్వేమంటున్నావు అని కేడీ అంటాడు. అవును కేడీ, సిరి చనిపోలేదు, సిరిని ఎవరో కావాలని కాపాడారు అన్నట్టుగా అనిపిస్తుంది. సరే, ఈ కేసును మనం రీఓపెన్ చేసి పర్సనల్గా మనం చూస్తే దాని ప్రకారంగా ఏం నిజాలు బయటపడతాయో తెలుస్తాయి పదా అని చెప్పేసి వెంటనే ల్యాబ్ పంపించిన రిపోర్ట్లు వస్తాయి. ఆ రిపోర్ట్లు ఓపెన్ చేసి జేడి చూస్తుంది. అందులో ఒక 65 అతని ముసలైనది ఆ బ్రాస్లెట్ ప్లస్ ఒకటి చైను అది తెలిసిపోతుందన్నమాట. వెంటనే ఎవరో వచ్చి కాపాడినట్టుగా కన్ఫర్మ్ 50% ఉంటుందన్నమాట. వెంటనే అనుకున్నట్టుగానే ఇక కాపాడింది ఒక తాతయ్య, అతను విజేంద్ర వర్మ. ఆ టైంలో అక్కడి నుంచి అతని కారు ట్రబుల్ ఇస్తుంది. అందులో పడిపోతున్న సిరి ఒక ఆఖరి నిమిషంలో అతన్ని కాపాడాలని శాయశక్తిలా ప్రయత్నిస్తుండగా వెంటనే ఆటోల నుంచి సిరిని లాగేస్తాడు. లాగేసరికి తన చేతికున్న లాకెట్ అవన్నీ పడిపోతాయి.
వెంటనే ఇది ఇక్కడ మనకి క్లారిటీగా కనిపించదు. కాకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాల టైంలలో అక్కడ మొత్తం ఇక కరెంట్ అంతా పోవట్లా ఆ సీసీ కెమెరాల్లో ఇది రికార్డు కాదన్నమాట. ఇక్కడ సిరిని కాపాడేసరికి సిరి ఒక్కసారిగా కింద పడిపోతుంది. లోయలో పడిపోయేసరికి తనకి తలకు బలమైన గాయం తగిలిపోతుంది. అక్కడ వెంటనే ఆటో కాలిపోయిన పక్కన పడేసరికి వెంటనే విజేంద్ర వర్మ ఇక సిరిని కాపాడి తను హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఉంటుంది. ఇక్కడ సిరి ఆ టైంలో సిరి అలా హాస్పిటల్లో ఇక బెడ్ మీద ఉండేసరికి ఒకనాడు ఏదో ఒక రూపంలో అమ్మవారు మనని కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. ఆ రూపంలో అమ్మవారు వెంటనే సిరి దగ్గరికి హాస్పిటల్లో జాయిన్ అయిన సిరి దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ టైంలో తన ఇక తల దగ్గర కూర్చొని నుమురుతూ, అవతారాల మీద అవతారాలు ఇస్తున్న నేను ఇప్పుడు నువ్వు కష్టంలో చాలా అవతారాలు ఇస్తున్నావమ్మా. ఒకప్పుడు నీ మాంగళ్యాన్ని కాపాడుకునడానికి, నీ భర్తను కాపాడుకునడానికి, కుటుంబాన్ని కాపాడుకునడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కానీ ఇప్పుడు నీ కొడుకును కాపాడుకునడానికి చాలా కష్టపడుతూ ఉన్నావు. కానీ ఇప్పుడు మాత్రం నీకు ఏ బంధం లేదు, ఏ బంధం కూడా నీకు గుర్తుకు రాదు. ఎందుకంటే ఇప్పుడు 3వ అవతారంలో నువ్వు మరో జన్మ ఎత్తావు. ఆ జన్మతోనే నీ బంధం, నీ రక్త సంబంధం అన్నీ ఒకేసారి కలిసే టైం కూడా దగ్గరలో ఉందమ్మా అనే విధంగా తల నిమురుతుంది. ఎందుకంటే ఇక్కడ సిరి పడ్డది కదా, ఆ టైంలో తనకి వెనకాల బలమైన గాయం తగిలిపోతుంది. ఈలోపు విజేంద్ర వర్మ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఇతనితోనే నీ కథ ప్రారంభమవుతుంది. ఇక 1000 కోట్ల టర్న్కి నువ్వు ఏకైక వారసురాలు అవుతావు. ప్రతి ఒక్కటి నువ్వే దగ్గరుండి చూసుకుంటావు. కొంతమంది జీవితంలో నువ్వు అడుగు పెట్టడంతో వాళ్లకు అద్భుతం అనేది, భయం, ఆందోళన అన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఇక నీ జీవితంలో నీ తలరాత మీద రాసి పెట్టింది జరగబోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి అమ్మవారు మాయమవుతారు. వెంటనే డాక్టర్ని కలుస్తారు. ఇక ఆ అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ అని విజేంద్ర వర్మ అడుగుతుండగా షీఈ్ ఓకే, ఇక కాసేపట్లో తనకి స్పృహ వస్తుందేమో అని చెప్పేసి వెంటనే హాస్పిటల్ లోపలికి సిరి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ టైంలో తను చెయ్యి కదులుతూ ఉంటుంది. వెంటనే అలా లేచి కూర్చుంటుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అంటుండగా హాస్పిటల్ చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే నేనెవరిని అని చెప్పేసేసరికి అప్పుడు నువ్వు ఎవరో నీకు తెలియదా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. లేదు, నాకేం గుర్తుకు రావట్లేదు, అసలు నేను ఎవరిని అన్నట్టుగా క్వశ్చన్ మార్కులు అయిపోతుంది. వెంటనే డాక్టర్ విజేంద్ర వర్మని బయటికి పిలుస్తాడు. తను గతాన్ని మర్చిపోయినట్టుంది. తనకు తాను ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. కొన్ని రోజులు తనకి చాలా ట్రీట్మెంట్ జరిగితే తన జ్ఞాపకాలైనా గుర్తుకు రావచ్చేమో, అది కూడా నేను 100% మాట ఇవ్వలేని విజేంద్ర వర్మ గారు. సరే అని చెప్పేసి ఇక తనకి కావాల్సిన ట్రీట్మెంటు ఇంటి దగ్గర వచ్చి చేయండి, తనని నా ఇంటికి తీసుకెళ్తానని విజేంద్ర వర్మ తన ఇక మనవరాలిగా వెంటనే సిరిని తీసుకెళ్తారు. ఇక ఈలోపు ఇంటికి వెళ్ళేసరికి మీరెవరు అని అడుగుతుంది. నేనమ్మ, నేను మీ తాతయ్యను అని చెప్పేసి ఈ విధంగా ఇక విజేంద్ర వర్మ తన ఇంట్లోకి సింధుజను తీసుకెళ్తారు. ఈలోపు ఇంట్లో పని వాళ్ళందరూ చూసి వెంటనే ఆశ్చర్యపోతారు. ఏంటి బాబు, ఈవిడెవరు అని అడుగుతుండగా నా మనవరాలరా అని చెప్పేసేసరికి ఆ ఫోటో వైపు చూస్తారు. మనవరాలు అని ఎందుకన్నాడంటే ఒకప్పుడు తనకు మనవరాలు ఉండేది. ఆ మనవరాలు యుఎస్ నుంచి ఇక తాతయ్యను చూడడానికి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోతుంది. ఆ రూపంలో ఆ పేరుతో మళ్ళీ ఇక మన లక్ష్మి సింధుజగా అక్కడ మారుమోగిపోతుందన్నమాట. ఈలోపు తనకి ట్రీట్మెంట్ అలా జరుగుతూ ఉంటుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. కానీ కేసు గురించి మాత్రం ఏమాత్రం కూడా ఇక్కడ జేడీకి మిస్టరీగా ఉండిపోతుంది. అక్కడ కటకటాల వెనకాలో విహారీ మాత్రం చాలా నరకయాత్రన పడుతూ ఉంటాడు. అసలు ఈ కేసు మాత్రం అంతు చిక్కని కేసుగా అయిపోయింది. కానీ ఇది ఏమాత్రం కూడా మనకు సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయేలా ఉంది. ఎలాగైనా సరే దీన్ని అలుసుగా చేసుకొని కావాలని విహాని గారిని అలా ఇరికించినట్టుగా అనిపిస్తుంది మాత్రం అర్థం చేసుకున్నాం. కానీ నా మనసు చెప్తుంది ఖచ్చితంగా సిరి ఏదో ఒక చోట బ్రతుకుంది. తాను తిరిగి వస్తే విహారీ బయటకు వస్తాడని మాత్రమైతే ఇక్కడ నిజాన్ని మాత్రం బయట పెట్టడం. దీని వెనకాల ఎవరుండి కథ అల్లిస్తున్నారో దాన్ని కూడా ఒక్కొక్కటి బయట పెడితేనే అన్నీ తీగ పట్టుకుంటే డుంకంతా కదిలినట్టు అయిపోతుంది. అందుకే వడ్డీల శకుంతల వెనకాల ఉండి ఇదంతా కథ ఎవరు నడిపిస్తున్నా కూడా అన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి అని చెప్పేసి ఈ విధంగా సంధ్యతో అంటారు.
ఈలోపు జేడీకి సాధు సార్ కాల్ చేస్తారు. కొత్త కేసు రీఓపెన్ అని చెప్పేసి ఇక వెంటనేసరికి సరే ఇక నేను 1 వీక్ తర్వాత వస్తాను సంధ్య, తర్వాత నేను మళ్ళీ ఇంట్రాగేషన్ మొదలు పెడతాను, ఎలాగైనా సరే సిరి ఎక్కడుందో సరే పట్టుకొని వస్తానని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ తను హైదరాబాద్కి వెళ్ళిపోతుంది జేడీకేడి. ఈలోపు మాత్రం ఇక్కడ తను కోలుకుంటూ ఉంటుంది, కాలం గడుస్తూ ఉండిపోతుంది. తను వెంటనే ఒక మార్పు వస్తుంది, తన ట్రీట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. తను ఇక సింధూజాగా మాత్రమే విజేంద్ర వర్మ మనవరాలుగా ఆ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. ఇక విజేంద్ర వర్మ కాలం నడుస్తూ ఉంటే తను కాస్త హెల్త్ కండిషన్ కరెక్ట్గా ఉండదు. బిజినెస్ పరంగా మొత్తం సింధూజాకే అప్పగిస్తాడు. ప్రతి ఒక్క బిజినెస్ను ఒక ఎంచు ప్రకారంగా ఇక తను ఒక టార్గెట్గా పెట్టుకొని కోట్ల అదుపటికి టర్న్ వేస్తుంది. అదంతా ఒక ఎత్తైతే తను హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎలాగైనా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది. కానీ తాతయ్య పరిస్థితి చూస్తే ఇలా ఉంది కదా అని చెప్పేసి విజేంద్ర వర్మతో సింధుజ మాట్లాడుతుంది. నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకోమ్మా, ఎలాగైనా సరే వైజాగ్ వెళ్ళి ఇక 1 వీక్ నువ్వు స్పెండ్ చేసి అక్కడ వాతావరణం నచ్చితేనే నువ్వు ఆ తర్వాత అక్కడ బ్రాంచ్ని ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుందో లేదో నీకు కన్వీనియంట్గా చూసుకో అని చెప్పేసి విజేంద్ర వర్మ భరోసా ఇస్తాడు. సరే తాతయ్య అని చెప్పేసి వెంటనే వైజాగ్కి ఇక టికెట్లు బుక్ చేసుకుంటుంది. వైజాగ్కి రియల్ ఎంటర్ అవుతూ ఉంటుంది సింధుజ. మరోవైపు జైల్లో మగ్గుతూ తను అసలు పరిస్థితి ఎలా ఇలా వచ్చిందన్నట్టుగా బాధపడుతూ ఉంటాడు. ఈలోపు క్రిష్ వెంటనే స్టేషన్ దగ్గరకు వచ్చి విహాన్ని కలుస్తూ బాధపడుతూ ఇదంతా నా వల్లే కదా బ్యాట్మెన్, నా వల్లే కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. క్రిష్ నువ్వు ఇలా బాధపడకు, ఏ పరిస్థితులైనా సరే నేను బయటకు వస్తాను, ఆ న్యాయం మన వైపు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు అమ్మ ఎక్కడుందో, బ్రతుకుందో ఎక్కడుందో తెలియదు, కానీ దేవుడా మా అమ్మను మళ్ళీ రప్పించు అని చెప్పేసి క్రిష్ ఏడుస్తూ ఉంటాడు.